అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అల్లు అర్జున్ అరెస్టు వార్త దేశవ్యాప్తంగా సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళా అభిమాని మృతి చెందింది. ఆమె కొడుకు అస్వస్థతతో హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాటకు సంబంధించిన అల్లు అర్జున్పై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు అతన్ని పోలీసులు తరలించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన శుక్రవారం రాత్రి మొత్తం బన్నీ జైల్లోనే గడపాల్సి వచ్చింది. శనివారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి రిలీజ్ అయిన బన్నీని సినీ ప్రముఖులు పరామర్శించారు. వెంకటేష్, సుకుమార్, బోయపాటి శ్రీనుతో పాటు పలువురు టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరో అల్లు అర్జున్ కలిశారు. ప్రభాస్, ఎన్టీఆర్తో పాటు మరికొందరు ఫోన్ లేని బన్నీని పరామర్శించినట్లు చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి కేవలం చిరంజీవి సతీమణి సురేఖ ఒక్కరే శనివారం బన్నీ ఇంటికి వెళ్లారు. ఆదివారం అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలతో కలిసి మెగాస్టార్ను అల్లు అర్జున్ కలిశాడు. తానే స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి ఇంటికి బన్నీ చేరుకున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ నాగబాబు నివాసానికి సైతం వెళ్లి ఆయనని కలిశారు. విజయ్ గారు, ఓకే. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సూపర్ సార్. సూపర్ సార్. మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న విడుదల 2 సినిమా ఇది. సో ఆడియన్స్లో మీకు ఒక ఇమేజ్, మీకు ఒక మార్కెట్ బాగా పెరిగింది. ఆ మార్కెట్కి, ఆ ఇమేజ్కి ఈ విడుదల 2 రీచ్ అవుతుందా? Yes sir, confirm sir, sure. More than that, when they watch Vidudalai 2, they'll have a very good experience while watch this film. I have a strong feeling sir. ట్రైలర్ చూసిన తర్వాత, అంతకుముందు విడుదల చూసిన తర్వాత కూడా నక్సలిజాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సెన్సార్ అభ్యంతరంలో ఏమీ రాలేదా? You watch the film sir, I hope you will understand it. I can speak about the film, then I have to tell you the story. If for this question I have to tell you the story. But you watch the film, then you will understand. తెలుగులో ఉప్పిన తర్వాత వరుసగా నాకు తెలిసి సైరా చిన్న క్యామియో రోల్ చేశారు. తర్వాత మైకల్ సినిమాలు చేశారు. ఫుల్ ప్రెజ్గా తెలుగులో ఎందుకు చేయలేదు? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నట్టున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ బుచ్చిబాబు సినిమాలు ఏమైనా? నో సార్, లేదు సార్. ఎందుకు చేయలేదు? ఎందుకంటే నాకు టైం లేదు ఫస్ట్, అండ్ దెన్ ఐ బీన్ లిసనింగ్ స్టోరీస్. ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు సార్, దట్స్ ఆల్. సమ్టైమ్స్ ద స్టోరీ ఈజ్ గుడ్, మై క్యారెక్టర్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. అంటే ఇంక ఫర్దర్గా తెలుగులో స్ట్రైట్గా హీరోగా మీకు చేసే అవకాశం వస్తే చేస్తారా? డైరెక్ట్ స్ట్రైట్ హీరోగా? అంటే మేము ఇదివరకు పిజ్జా సినిమా నేనే సార్, ఐ హ్యావ్ నో బ్యారియర్ సార్. సో ఐ బీన్ లిసనింగ్ తెలుగు స్టోరీస్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్, బట్ ఇట్ ఇస్ ఏమీ సెట్ అవ్వలేదు. ఐ థింక్ సూన్ ఐ విల్ డూ ద ఫిల్మ్. మహారాజ్ సినిమాతో 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. 50th మూవీ మహారాజా. సో పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్గా మనం కలిసి చేసాం. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు. జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చేసి బయట మాట్లాడుకుంటూ ఎలా సక్సెస్ చేయాలి, ఆ కసి అవన్నీ నాకు మీతో అనుభవం ఉంది నాకు. సో ఇప్పుడు విజయసేతు వేరు, అప్పుడు వేరు. సో 50 సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? I think we went to one theatre, no sir, Udayam, with 1,000 members ఆ థియేటర్లో ఇంటర్బ్లాక్. That audience, they come towards me when I enter in the intro time లో, that love is still it's in my mind sir. And ఆ తర్వాత ఇంకా ఒక థియేటర్ వెళ్ళాను సార్. I think we went 2-3, we visited 2-3, one mall and one theatre, 3 theatres I think we visited. ఆ కార్లో మొత్తం అన్ని థియేటర్లు తిరిగాం మన ఇద్దరం కలిసి. Yes sir, okay. అక్కడ ఒక ఫ్యాన్ వచ్చారు, నా దగ్గర 10 రూపీస్ ఇచ్చారు. ఇఫ్ తెలుగు ఆడియన్స్ లైక్ యూ మీన్స్ యుల్ బికమ్ అ సూపర్ స్టార్ అని నాకు బ్లెస్సింగ్ చేసి 10 రూపీస్ ఇచ్చారు సార్. దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. సో మెమరబుల్ మూమెంట్. నో, when somebody you never met in your life, they coming and blessing you with so much of love, no, that's a great feel. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మేమందరం సినిమా చూసాం. ఫస్ట్ పార్ట్ ముందే రిలీజ్ ముందే చేసినట్టున్నారు. యాక్చువల్గా
చూసి షాకింగ్ అయితే ఆ ఫస్ట్ పార్ట్లో సూర్య క్యారెక్టర్ ఎక్కువ లెంత్ ఉంది. సూర్య క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్. సో సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి మీది ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఆ వేరియేషన్ అలాగే ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు 2 పార్ట్స్గా అనుకోలేదు డైరెక్టర్. ఓన్లీ 1 పార్ట్గానే చేద్దామని మూవీగానే అనుకున్నారు. అది సెకండ్ పార్ట్గా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు లేదంటే క్లైమాక్స్ అప్పుడు అనుకుని సెకండ్ పార్ట్ తయారు చేశారు. సో థర్డ్ పార్ట్ కూడా ఉంటుందా? అలా సెకండ్ పార్ట్లో సూర్యకి ఇంపార్టెన్స్ ఏముంటుంది అంటే? So the second part is about that Perumal. So third part unda leda ani naaku teliyadu sir. Okay, because we don't know when we start the first part also, we don't know whether there is a second part or not. So we don't know about whether there is a third part or not. But Suri is there in the present. It's like, no, it's a flashback going and coming back. But Suri is there. సెకండ్ పార్ట్ కూడా కొంత పార్ట్ ముందే షూట్ చేయడం జరిగిందా? ఫస్ట్ పార్ట్లో చేయడం జరిగిందా? ముందే షూట్ చేశారు సార్ కొంత. ఇప్పుడు నా ఓన్లీ నా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ షూట్ చేశారు సార్. అల్లు అర్జున్, రష్మిక మందన, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 కలెక్షన్ల సునామీ కొనసాగుతుంది. ముఖ్యంగా హిందీ వర్షన్లో ఈ సినిమా అప్రతిహతంగా దూసుకెళ్తుంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 46.50 కోట్లు వసూలు చేసింది. దీంతో హిందీ వర్షన్లో కేవలం 10 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో పుష్ప 2 అడుగుపెట్టింది. జవాన్, స్త్రీ 2, గదర్ 2, పఠాన్, బాహుబలి 2, యానిమల్ సినిమాలను అధిగమించి మరీ అత్యంత వేగంగా పుష్ప 2 ఈ రికార్డు నెలకొల్పింది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుంది. కొన్ని రోజులుగా యూరోపియన్ కంట్రీ బల్గేరియాలో కొనసాగుతూ ఉండగా అజిత్ కుమార్, యోగి బాబు స్టిల్స్ ఇప్పటికే నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అజిత్ కుమార్ చివరి రోజు షూట్లో సునీల్తో మాట్లాడుతున్న విజువల్స్తో తాజా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అజిత్ అందరికీ షాక్ ఇస్తూ స్లిమ్ లుక్లో కనిపిస్తున్నాడు. అజిత్ సార్, నాకు ఈ జీవితకాల అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నా కల నెరవేరింది. చివరి రోజు షూటింగ్ ఎంత అందమైన ప్రయాణం. లవ్ యూ సో మచ్ సార్ అంటూ అధిక్ రవిచంద్రన్ షేర్ చేసిన వీడియో, ఫోటో నెట్టింటా రౌండప్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహ కోడూరి. ఈ యువ నటుడు డిఫరెంట్ పాత్రలతో ప్రొఫెషనల్గా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కాగా శ్రీసింహ వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. శ్రీసింహ ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాఘ మాఘంటితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రాస్ ఏఐ కైమహాల్లో డిసెంబర్ 14న రాత్రి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. వెడ్డింగ్కు స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పారానార్మల్ యాక్టివిటీ అనే సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం అది సాధించిన వసూళ్లే. టైటానిక్, అవతార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి సినిమాల సరసన చేరిన పారానార్మల్ యాక్టివిటీ సినిమాను 2007లో ఓరెన్ పెలి రూపొందించారు. లో బడ్జెట్లో ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్న ఓరెన్ పెలి ఒక హోమ్ కెమెరాతో మొత్తం కొత్త వారితో ఈ సినిమాకు రూపకల్పన చేశారు. నటులకు అతి తక్కువగా $500 అంటే దాదాపు 42,000 పారితోషికం ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకు స్క్రిప్ట్ కూడా లేదు. హారర్ సీన్ల కోసం ప్రాక్టికల్ ఎఫెక్ట్లని ఉపయోగించారు. అలా తెరకెక్కించిన సినిమా చివరికి పారానార్మల్ యాక్టివిటీగా బయటకొచ్చింది. ఈ సినిమా కోసం మొత్తంగా $15,000 అంటే 13 లక్షలు ఖర్చు చేశారు. ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోయిన పారామౌంట్ పిక్చర్స్ సంస్థ పోస్టర్ ప్రొడక్షన్, మార్కెటింగ్ కోసం $2 లక్షల పెట్టుబడి పెట్టింది. సెప్టెంబర్ 2009లో ఈ మూవీ థియేటర్లను పలకరించి అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా $194.2 మిలియన్ వసూలు చేసింది. అంటే ఏకంగా 13 లక్షల రెట్లు అధికంగా లాభాలు ఆర్జించింది. ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో ఆ తర్వాత దీనికి 3 సీక్వెల్స్, 2 స్పిన్-ఆఫ్స్ తెరకెక్కాయి. అవి కూడా ప్రపంచవ్యాప్తంగా $600 మిలియన్ వసూలు చేశాయి. టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు తొలిసారి పాన్ ఇండియా ప్రాజెక్టుతో ముందుకొస్తున్నాడని తెలిసిందే. ప్రస్తుతం ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కాగా ఈ యాక్టర్కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. గుడ్ న్యూస్ అంటూ పెట్టిన సస్పెన్స్కు తెరదించాడు విష్ణు. ఎవరు ఊహించని షాక్ ఇస్తూ తాను పాపులర్
గ్రాసరీస్ సూపర్ స్టార్ విల్ స్మిత్తో కలిసి పనిచేయబోతున్నట్టు వెల్లడించాడు. $50 మిలియన్ పెట్టుబడితో తరంగా వెంచర్స్ను ప్రారంభించినట్టు ప్రకటించారు. దీని ద్వారా మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజా సమాచారం. ఈ విషయమై విల్ స్మిత్ చర్చలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని ఇన్సైడ్ టాక్. సహజత్వంతో కూడిన సినిమాలు చేసే అతి కొద్ది మంది దర్శకుల్లో టాప్లో ఉంటాడు కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్. ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సూపర్ బజ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీక్వెల్ విడుదల పార్ట్ 2 వెనుకబడిన ప్రజల కోసం పోరాడే పెరుమాల్ స్టోరీగా అడవి బిడ్డలైన గిరిజనులకు పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రియలిస్టిక్గా ఉండేలా వెట్రిమారన్ ప్రత్యేకంగా ఊరినే సృష్టించాడు. నిజంగా ఊరు ఇప్పటికే ఉన్నదా అన్నట్టుగా అనిపించే మేకింగ్ వీడియో సినిమాపై హైప్ మరింత పెంచేస్తుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్లో వస్తున్న సీక్వెల్ ప్రాజెక్టులో సూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా మంచు వారియర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో టాప్లో ఉంటుంది అఖండ 2. బాలకృష్ణ, బోయపాటి సీను క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచుతోంది. సినిమాతో టాలీవుడ్ సీనియర్ నటి కూతురు సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇవ్వబోతుందన్న న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. అలనాటి అందాల తార లయ కూతురు శ్లోక అఖండ 2తో ఎంట్రీ దాదాపు ఫైనల్ అయిపోయినట్టేనని తెలుస్తూ ఉండగా దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ లంచ్ చేసిన అనంతరం నాగబాబు నివాసానికి వెళ్లారు. తన ఇంటికి విచ్చేసిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు నాగబాబు సాదర స్వాగతం పలికారు. అల్లు అర్జున్ ఆత్మీయంగా హత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంతరం వారు కాసేపు ముచ్చటించుకున్నారు. సంధ్యా థియేటర్ ఘటనను, కేసు వివరాలను అల్లు అర్జున్ నాగబాబుకు వివరించారు. ఈ కష్ట సమయంలో మెగా ఫ్యామిలీ అండగా నిలవడం పట్ల బన్నీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్సర్ ఆర్ సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు చిన్న కుమారుడు క్రాంతిరెడ్డి నిశ్చితార్థ మహోత్సవం ప్రముఖ పారిశ్రామికవేత్త సీతారామిరెడ్డి, రామసీత దంపతుల కుమార్తె శిరీషతో హోటల్ తాజ్ కృష్ణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు అభినందనలు తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు, దర్శకులు అందరి తోటి విశేషమైన అనుబంధం కలిగిన బంగారు బాబు కుమారుని నిశ్చితార్థ మహోత్సవానికి చలనచిత్ర ప్రముఖులందరూ తరలి రావడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు కెఎస్ రామారావు, సి కళ్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పోకూరి బాబురావు, సునీల్ నారంగ్, కె అచ్చిరెడ్డి, జమినీ కిరణ్, సాహు గార్లపాటి, డాక్టర్ కె వెంకటేశ్వరరావు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, ఎర్నేని నవీన్, డివివి దానయ్య, బెల్లంకొండ సురేష్, కె రాధామోహన్, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ, యువి క్రియేషన్స్ వికీ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పిడి ప్రసాద్, లగడపాటి శ్రీధర్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, గోపి ఆచంట, ప్రముఖ నటులు చక్రపాణి, వడ్డె నవీన్, కిరణ్ అబ్బవరం, నవభారత్ బాలాజీ, మాకంటి సుధాకర్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ఎస్వి కృష్ణారెడ్డి, మెహర్ రమేష్, సంపత్ నంది తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇంతమంది సినీ ప్రముఖులు హాజరు కావటం చలనచిత్ర పరిశ్రమలో ఫైనాన్సర్గా బంగారు బాబుకు ఉన్న గుర్తింపు, గౌరవాలకు నిదర్శనమని విచ్చేసిన ప్రముఖులందరూ అభినందించారు. ఉపేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే. మామూలుగా మీ మొదటి సినిమా నుంచి ఓం సింబల్ తోటి, తర్వాత స్వస్తిక్ సింబల్ తోటి రాసి అలా ఇండివిజువల్గా ఒక్కో సినిమా ఒక్కో టైటిల్ తోటి అలా వస్తూ ఉండేది. సో ఇప్పుడు యూఐ అయితే నాకు ఆ టైటిల్ చూసినప్పుడు, ఆ లోగో చూసినప్పుడు జనరల్గా నేను చిన్నప్పుడు గుర్రాన్ని కట్టేసి నాడి వేస్తారు. నాడి కొట్టిన తర్వాత దానికి ఆ నాడి కొట్టకపోతే కనుక అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది ఎక్కువ పరిగెట్టలేదు. ఆ నాడి కొట్టిన తర్వాత గుర్రం బాగా పరిగెడుతుంది. మీరు ఆ టైటిల్ దగ్గర గుర్రం గుర్తొచ్చింది కాబట్టి నాకు అది అనిపించింది. సో ఆ గుర్రానికి ప్లస్ ఈ నాడిని దేవుడి దగ్గర కూడా చాలామంది పెట్టుకుంటారు. అట్లా ఈ సినిమా రిలేటెడ్గా ఏముంది అని అడుగుతున్నా. 70% మీరే చెప్పేశారు కదండి, అన్ని ఎక్స్ప్లెనేషన్ మీరే చెప్పేశారు.
ఇదే నా ప్లస్ పాయింట్. అవునా? మీరే అన్ని చెప్పేస్తారు, మీరే నన్ను అక్కడ తీసుకుపోయి పెట్టేస్తారు. మన పరిచయం ఇప్పుడు కాదు కదా, అంత అప్పుడే కదా, 91 మంచి హీరోయిన్ చూసాము. ఏమనుకుంటారు ఈ పేరు గురించి మీరు అలా చెప్తే? సరే దానికి చెప్పండి, దాని కథ గురించి చెప్పండి. 2000లో మీట్ చేసాం, 2020లో మీట్ చేసాం మనము. అవును, అప్పుడే మనం స్టార్ట్ చేసాము. 4 years అయింది అంతే మనం మీట్ చేసాం. మీరు ఆల్రెడీ దర్శకుడుగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలోకి కన్నడ సినిమా ద్వారా. తర్వాత మీరు హీరో అయిపోయారు. తర్వాత బయట హీరోలతోటి తెలుగులో స్టైట్ సినిమా మీరు దర్శకుడిగా చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుందా? తెలీదండి, ఎవరికి తెలుసు. రేపేమవుతుంది అనే తెలీదు, ఏమేమవుతుందో తెలీదు. సరే, డెఫినెట్గా అవ్వచ్చు. నాకు అలాంటి ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, అలాంటి ఆ సిచ్యుయేషన్ వస్తే డెఫినెట్గా చేస్తాను. సరే, మీది మన అల్లు అర్జున్ది మంచి కాంబో, సన్నాఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్ హిట్. సో రీసెంట్గా నిన్న మొన్న కూడా కలిశారు మన బన్నీతోటి. సో మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాబోతోంది అంటే? అదే మాట్లాడుకుని వచ్చాం, తర్వాత చెప్తాను, ఉండండి. సూపర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న భారీ చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమెరికాలో గ్రాండ్గా నిర్వహించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుండటం గేమ్ చేంజర్తోనే మొదలు అని చెప్పాలి. దీనిపై నిర్మాత దిల్ రాజు వీడియో విడుదల చేశారు. డిసెంబర్ 21న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని అమెరికాలోని డాలస్ నగరంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి భారీ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. భారతదేశ సినీ చరిత్రలో అమెరికాలో ప్రీ రిలీజ్ కార్యక్రమం జరుపుకుంటున్న మొట్టమొదటి చిత్రం తమదేనని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, ఎస్జే సూర్య, అంజలి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో కలిసి తాను కూడా హాజరవుతున్నట్టు దిల్ రాజు వివరించారు. అందరం డాలస్లో కలుసుకుందామంటూ ఫ్యాన్స్ను ఉత్సాహపరిచారు. ఇండియన్ బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు మరికొన్ని రోజుల్లో పెళ్లిపీట లెక్కబోతుంది. వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో పీవీ సింధు వివాహం డిసెంబర్ 22న రాజస్థాన్లో జరగనుంది. కొన్ని రోజుల కిందటే సింధు, వెంకట దత్తసాయి నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో తన పెళ్లికి రావాలంటూ సింధు ప్రముఖులను స్వయంగా కలుస్తూ ఆహ్వానిస్తుంది. పీవీ సింధు ఆమె తండ్రి వెంకటరమణ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. సింధు పవన్ కళ్యాణ్కు పెళ్లి పత్రిక అందించి తన పెళ్లికి రావాలంటూ ఆహ్వానించింది. ఈ సందర్భంగా సింధుకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్, సింధు ఆమె తండ్రి వెంకటరమణతో కాసేపు ముచ్చటించారు. టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ తన మైల్ స్టోన్ 25వ మూవీ కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్పై ఆకాష్ భాస్కరన్ గ్రాండ్గా నిర్మించనున్నారు. ఈ మచ్ అవైటెడ్ మూవీని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆకాష్ భాస్కరన్ మాట్లాడుతూ మా ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రతిభావంతుడైన హీరో శివకార్తికేయన్తో గ్రాండ్గా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. శివకార్తికేయన్ 25వ చిత్రాన్ని నిర్మించడం మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్టు జాతీయ అవార్డు విన్నర్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అత్యంత భారీ అంచనాల చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. అసాధారణమైన కథలను ఎంచుకునే నటులు జయం రవి, అథర్వ, శ్రీలీల ఈ ప్రాజెక్టులో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది అని అన్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో జర్నలిస్టుకు తీవ్ర గాయాలు కాగా మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అంటూ జర్నలిస్టు సంఘాలన్నీ ధర్నా చేయడం మొదలెట్టాయి. ఈ క్రమంలోనే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్ను కలిసిన మోహన్ బాబు అతడికి బహిరంగ క్షమాపణలు తెలిపారు. అనంతరం అతడి కుటుంబాన్ని పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జర్నలిస్టు రంజిత్ ను కలిసి పరామర్శించాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.
అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాకు వేదం కంచె చిత్రాల దర్శకుడు జాగర్లమూడి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. 4 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను వదిలింది. సినిమాలో అనుష్క ట్రైబల్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలోని కొండలోయలలో నివసించే జీవితాల ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇందులో అనుష్క ఒక బాధితురాలు నుంచి క్రిమినల్గా అనంతరం లెజెండ్గా ఎలా మారింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటూ మేకర్స్ తెలిపారు. వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా సతీ లీలావతి. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ సినిమా రూపొందనుంది. భీమిరి కబడ్డీ జట్టు, SMS తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు, M. రాజేష్ టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.